మన తెలంగాణ స్టేట్లో అన్ని స్కూల్స్లో ఇట్లాంటి సర్వేలు ఎవరెవరో ఆర్గనైజేషన్ నుంచి కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ వస్తూ ఉన్నారు ఫుడ్ చెకప్ కోసం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మేడం వాళ్ళతో కూడా ఇందాక మేము మాట్లాడాము. ఇక్కడ వంట చేసే వాళ్ళు ముందుగా పరిశుభ్రత అనేది పాటించాలి. వాళ్ళ పరిసరాల ప్రాంతంలో వంట గదిలో కానీ ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలి. పరిశుభ్రంగా బౌల్స్ ఉంటాయి కదా, కుకింగ్ చేసే బౌల్స్ ఎప్పటికప్పుడు కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలి. వాళ్ళు మెయిన్గా వాళ్ళు అనేది పరిశుభ్రంగా ఉండాలి. వంట చేసే స్టాఫ్ వాళ్ళు పరిశుభ్రత పాటిస్తేనే మనకు మంచి ఆహారాన్ని వండగలుగుతారు కదా. వాళ్ళు ఎప్పటికప్పుడు హ్యాండ్ క్యాప్స్ కానీ, చేతికి గ్లౌజులు కానీ, మాస్కులు కానీ, అవన్నీ కంటైనర్స్ ఉంటాయి కదా, అట్లాంటివి కూడా ఉపయోగించుకుంటూ వంట చేయాలి. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మనకి ఫుడ్ పాయిజన్ ఎట్లా అవుతుంది అంటే ముందు వెజిటేబుల్స్ అనేవి తాజాగా తీసుకోవాలి. కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోమని చెప్పాలి. మీరు కూడా కొంచెం తినేటప్పుడు ఏదైనా కర్రీ ప్రాబ్లం ఉన్న మేడంకి గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు కదా, అవునా? కాబట్టి వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలి. వంట చేసే ప్రదేశం ఏదైనా సరే నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఫుడ్ పాయిజన్ కావడానికి నాన్ వెజ్ తింటున్నారా మీరు? కొంచెం తగ్గించండి. ఎందుకంటే ఎక్కువ మనము చికెన్కి అలవాటు పడిపోతూ ఉన్నాం, అవునా? మటన్ అంటే తక్కువే ఉంటుంది. చికెన్ అనేసరికి ఎక్కువ ఉత్సాహం ఉంటుంది చికెన్ తినాలి అని. ఈవెన్ నాకు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చికెన్ అనేది కంప్లీట్గా తగ్గించాలి. ఎందుకంటే చాలా హెల్త్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. చికెన్కి ఏమవుతుంది, చిన్న కోడి పిల్లకి ఇంజెక్షన్ ఇస్తున్నారు. గమనించారా మీరు ఎప్పుడైనా? ఆ ఇంజెక్షన్ ఇచ్చేసరికి ఏమవుతుంది, ఆ కోడి అనేది చాలా పెద్దగా అవుతుంది. 15 రోజుల్లో 2 కిలోల వెయిట్తో తయారవుతుంది. అది మనం చికెన్ సెంటర్లకు వెళ్ళి తీసుకొచ్చుకుంటూ ఉంటాం. వాడు కుళ్ళిపోయిన కోడి కోయచ్చు, మామూలు ఉండే కోడి కోయచ్చు. మనం చూస్తాం, అవన్నీ చూడం కదా. తెచ్చుకుని గబగబా ఏదో హైదరాబాద్లో సండే వచ్చిందంటే హడావిడి ఉంటుంది మన ఇంట్లో. కాబట్టి చికెన్ అనేది కంపల్సరీ తగ్గించండి. చికెన్ ద్వారా చాలా హెల్త్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మనము ఇప్పుడు ఫుడ్ పాయిజన్ కాకుండా మెయిన్గా మీరు కూడా ఉన్న క్లాస్ రూమ్స్లో కానీ మీకున్న ఈ ప్లేట్స్ కానీ ఆల్రెడీ మేడం వాళ్ళు సోప్స్ అన్నీ పెడతా ఉన్నారు. హ్యాండ్ వాష్కి అన్నీ ఎప్పటికప్పుడు క్లీన్గా కడుక్కోండి. ఎందుకంటే మీరు ఒక దగ్గర స్టోరేజ్ లాగా పెట్టుకుంటున్నారు కదా, అక్కడ బల్లులు కానీ ఎలుకలు కానీ సంథింగ్ ఏమైనా పురుగులు బొద్దింకలు అట్లా తిరిగే చోట అయి ఉంటుంది. నైట్లో అయితే ఎక్కువ వస్తాయి ఈ కరెంట్ వెలుగులు. కాబట్టి ప్లేట్స్ ఎప్పటికప్పుడు సోప్ పెట్టుకొని మంచిగా నీట్గా చేసుకోండి. అదొకటి. ఫుడ్ పాయిజన్ అనేది ఇట్లాంటితోటే వస్తూ ఉంటాయి ఎక్కువ. మనం ఏం చేస్తూ ఉంటాం, ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పేసి గవర్నమెంట్ ఏదో పెద్ద ఇష్యూ చేసి పార్టీల వాళ్ళు మార్నింగ్ నుంచి పాపం మేడం చాలా హడావిడి పడుతూ ఉన్నారు. ఎవరో ఒక్కరు వస్తూ ఉన్నారు, మేము వస్తాం ఫుడ్ పాయిజన్ అవుతుంది కదా చెక్ చేస్తాము. కాబట్టి మనలో మనం కొంచెం జాగ్రత్తగా వహించుకుంటూ మనం ఉన్న దగ్గర పరిశుభ్రత పాటించాలి. ఓకేనా? ఒకవేళ ఫుడ్ పాయిజన్ కాకుండా ఫుడ్ తినేటప్పుడు ఏదైనా మనకి స్టమక్ పెయిన్ కానీ హెడేక్ కానీ కొంచెం అనిపించినప్పుడు మేడం వాళ్ళకి చెప్పండి. మీరు ఏదైనా ఉంటే హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అట్లా తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు, ఓకేనా? తర్వాత వామిటింగ్స్ కాకుండా మోషన్స్ కాకుండా కూడా జాగ్రత్త పడండి. వాటి వల్ల ఎక్కువ మోషన్స్ ఎక్కువ వామిటింగ్స్ అయినాయి అంటే మనకి ఫుడ్ పాయిజన్ అవుతుంది అన్నట్టు, అవునా? కాబట్టి చిన్న ఉన్నప్పుడే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవాలి, ఓకేనా? చిన్న ఉన్నప్పుడు చెప్పకపోతే అదే వేరే కారణాల వల్ల కూడా మోషన్స్ వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంది. అదేమనుకుంటాం మనం, స్కూల్లో ఫుడ్ పెట్టారు దాని ద్వారా మనకి ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పేసి పెద్దగా యాడిస్తారు. కాబట్టి చిన్నగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేడంతో సలహా తీసుకోండి. ఒకవేళ ఫుడ్ పాయిజన్ నిజంగానే అయింది, మనం ఇక్కడే ఫుడ్ తిన్నాం, బయట ఫుడ్ తినలేము, స్కూల్లోనే తిన్నాం కాబట్టి ఆ ఫుడ్ ద్వారానే పాయిజన్ అయింది అని అంటే కనుక మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు రకరకాల వెజిటేబుల్స్ తింటూ ఉన్నాం, అన్నిటికీ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఏమైనా ఎరువులతో పంటలు పండిస్తున్నారా? లేదు. కాబట్టి అన్ని రకాల పంటలకి బాగా పెస్టిసైడ్ ఫర్టిలైజర్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ వెజిటేబుల్స్తో కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడంతా హెల్త్ ఇష్యూస్ బాగా ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి. మెయిన్గా ఎక్కువ అయ్యేది మన ఆడపిల్లలకి గర్భసంచి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి, అవునా? కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి మన హెల్త్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం జాగ్రత్తగా